తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. నమస్కారం ప్రసాద్ గారు. నమస్తే అండి. ప్రసాద్ గారు, ఇప్పుడు పిఠాపురం నుంచి ముద్రగడ గారు, పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయబోతున్నారు, ఎదురెదురు తలపడబోతున్నారు అనేది కొంత ప్రచారం జరుగుతుంది. అంటే వైఎస్ఆర్సీపీలోకి ఆయన ఇప్పటిదాకా రాలేదు, కానీ వైసీపీలోకి ముద్రగడ గారు చేరొచ్చు అనేది. ఈ పిఠాపురంలో ఇద్దరు తలపడతారంటారా? ఇక్కడ రోజు రోజుకి రాజకీయాలు ఎలా తయారంటే ఎవడికి నచ్చినట్టు ఆడు కథలు రాసేస్తున్నాడు. ఎందుకు ఈ కథ, ఇటువంటి కథ ఎవరికి లాభం? ఒక పక్కన ఇంకో కథ నడుస్తుంది కదా సార్, బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముద్రగడ గారు. ఎలా అయిపోయిందంటే కాదేది అనర్హం అన్న దగ్గర ఈ ఓటు బ్యాంక్ని ఎన్ని రకాలుగా చేల్చొచ్చు. ఎందుకు ముద్రగడ గారు చుట్టూనే ఈ కాపు సామాజిక వర్గము, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చుట్టూ రాష్ట్ర రాజకీయాలు మొత్తం వీళ్ళ చుట్టూ ఎందుకు తిరుగుతున్నాయి? ఎందుకు తిరుగుతున్నాయంటే సార్, ఇవాళ మీరు ఒక సామాజిక వర్గానికి ఒక అధినాయకుడు, ఒకసారి మహాన్బోడు వంగవీటి మోహన్ రంగా, తదనంతరం ఆ సామాజిక వర్గం కోసం పరితపించే వాళ్ళు ముఖ్యంగా ఎర్రం జోగయ్య గారు ఒకరు, ఎందుకంటే కేఎస్ఎస్ అని స్థాపించి ముద్రగడ గారి సంగతి అది బీసీ సామాజిక వర్గంలో కాపు సామాజిక వర్గంలో కలపడం కోసం ఆయన ఉద్యమం నేపథ్యం. అలాగే దాసరి రామ్ గారు అనే ఒక వ్యక్తి ఎప్పుడైతే ప్రజారాజ్యం గారి నుంచి ఆయన ఈ పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు ఎలా అవుతూ ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి పార్టీ పెట్టి నిలబడినప్పుడు కూడా ఆయన సహాయ సహకారాలు అందిస్తూ తిప్పలు పడుతున్న వాళ్ళందరికీ ఏంటంటే 89% అన్నగారి వ్యవస్థకు ఒక రిప్రజెంటేటివ్గా పవన్ కళ్యాణ్ ఉండమంటున్నారు. ఎందుకంటే అధికారం ఎప్పుడు నుంచి బిట్వీన్ రెడ్డి అండ్ చౌదరి దగ్గరే ఉంటుంది. ఈ ప్రాస్పెక్ట్లో ఆయన ఎప్పుడు కాడి వదిలేసి నాకు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు లేకపోతే దిక్కుదేవం లేదని ఆయన తిరుగుతున్నాడు. సో ఈ ఫ్రిక్షన్లో ఏమవుతుందంటే కన్సాలిడేట్ చేయడానికి వీళ్ళు ముగ్గురు త్రయం కనుక ఒక ఏకతాటి మీదకి వచ్చినప్పుడు దేర్ ఈస్ ఏ హ్యూజ్ ఛాన్సెస్ ఫర్ కాపు కమ్యూనిటీ అంతా ఒకసారి కన్సాలిడేట్ అవ్వడానికి. ఒకసారి ప్రజారాజ్యం పార్టీలోనే అతిరథ మహారాజులు అందరూ తెలుగుదేశం నుంచి తరలిపోయి 18% ఓటు బ్యాంక్ని సస్టైన్ చేసి ఇచ్చారు వాళ్ళకి. మీరు ఇది గమనించట్లేదు. సో ఈ ప్రాసెస్లో అట్లీస్ట్ ఉభయ గోదావరి జిల్లాలో 30-33 స్థానాలు పైచిలకు ఉన్నవి ఏదైనా జస్టిఫై చేస్తాడేమో పవన్ కళ్యాణ్ అన్న దగ్గర దిక్సూచి లేని ప్రయాణంలో ఉంది అతనిది. సో అక్కడ ఏమవుతున్నాయంటే ఎప్పుడు ఏ పార్టీ అయినా తీసుకోండి, తెలుగుదేశం తీసుకోండి, వైఎస్ఆర్సీపీ తీసుకోండి, కాంగ్రెస్ తీసుకోండి, బీజేపీ తీసుకోండి, ఎవరైనా ఆ సామాజిక వర్గం అందులో ఉండకుండా ఎవరు లేరు. బీజేపీలో సోమవీరాజు గారు, ప్రసాద్ గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ముద్రగడ గారు, జోగయ్య గారు వీళ్ళు డైరెక్ట్గా సపోర్ట్ చేయొచ్చు కదా, ఎందుకు ఎవరి కుంపటి వాళ్ళదే లాగా ఉంది? నేను చెప్తుంది అదే సార్, వాళ్ళు 89% ఉన్న బీసీ అనగారిన కాపు సామాజిక వర్గాలు అందరి పరంగా నువ్వు ముందు పోరాడంటున్నారు. ఈయన ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేసుకోకుండా నాకు తెలుగుదేశం లేకుండా నేను గెలలేను అనుకుని ఆయన వెళ్తున్నాడు. సో అలాంటప్పుడు ఏమవుతుంది? గత ఎన్నికల్లో మనం రిజల్ట్ చూసాం కదా, ఒంటరిగా వెళ్ళినప్పుడు ఆయన దెబ్బతిన్నాడు కదా. అందుకే సార్ ఎబిలిటీ అండ్ క్యాపబిలిటీ అండ్ కాంపిటెన్సీ ఈ 3 కావాలి. ఈ 3 లేనప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఉదాహరణకి మనం ఇంట్లో కుటుంబ వ్యవస్థ తీసుకుందాం. నాకు చదువు సంజయ్ అవ్వలేదు, నేను అన్నీ మూసుకుని ఇంట్లో మా నాన్న కథలు ఉంటే ఏదో కిరణ కొట్టో లేదా కిల్లి కొట్టిన పెట్టిస్తారు కదా నాకు. ఇది వాస్తవం. అది కాకుండా నేను మెటమెట్లాడి ఇంట్లోంచి బయరిపోయి ఏం చేద్దంటే ప్లాట్ఫామ్ మీద అడుక్కోవాలి నేను. సో ఎప్పుడైతే నీ ఎబిలిటీ నీకు ప్రూవ్ అయినప్పుడు, ఈ పెద్దల మాటలు సద్దన్నం మూటల్లో చెప్తున్నప్పుడు వినకపోతే, ఇప్పుడు ముద్రగడ గారి దగ్గరికి 25 పైసలు కబుర్లు పెట్టి నేను కలుస్తాను చెప్పింది కూడా ఎవరు? బొలిశెట్టి గారు వెళ్ళి 10 సార్లు మాట్లాడినప్పుడు కూడా ఈ నెల రెస్పాన్స్ లేదు. ఎందుకు? ఈజ్ టోటలీ అలైన్డ్ విత్ తెలుగుదేశం హ్యావ్ ఏ నెగిటివ్ ఒపీనియన్ అని ముద్రగడ గారు. సో అప్పుడు ఎలా అవుతున్నారు? నీ శత్రువు నాకు మిత్రుడు అనుకోండి సార్, నాతో రాయబారం మీకు ఎలా కుదురుతుంది? అంటే పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ముద్రగడ గారిని కలుపుకుని వెళ్ళాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఒంటెత్తు పోకడికి పోతున్నారంటారు మీరు. అది ఏం జరుగుతుందో వాళ్ళ అంతర్గత విషయం సార్. ఇదైతే ఒంటెత్తు పోకడి కిందే తెలుస్తుంది కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ పాస్ట్ విషయాలన్నీ మీరు గమనించుకోగలిగితే, నేను తీసుకున్న డెసిషన్కి మీరు తలవంచండి, లేదంటే మీరు కోవర్ట్లు, పొత్తు నా ఇష్టం, ముఖ్యమంత్రి కూడా ఆయన మేద్దరం డిసైడ్ చేసుకుంటాం. ఇప్పుడైతే డైరెక్ట్గా లోకేష్ లాంటి చెప్పిన దాంట్లో అయితే ఇతనికి ఆప్షన్ కూడా లేదు. పైపచ్చి 24 స్థానాలకు పరిమితమైన వాడికి ఏ ప్రాతిపదిక మీద అధికారం పంచుకోబడుతుంది? ఉదాహరణకి హరిరామ్ జోగయ్య గారికైనా ముద్రగడ గారికైనా ఈ సామాజిక వర్గం నుంచి మనకి డిప్యూటీ మినిస్టర్ల దాకా వస్తున్నాయి, అవన్నీ కాదు. కానీ అధికారం మన దగ్గర ఎందుకు ఉండదు దాని మీద కదా అలా ఆరాటం పోరాటం. అక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ నీడ్స్ టు ప్రూవ్ హిజ్ ఐడెంటిటీ టు హిజ్ ఓన్ కమ్యూనిటీ కదా. అది ఒక మెజరబుల్ ఫెయిల్యూరే కదా. సో ఆ ఆప్షన్ ఎక్స్ప్లోర్ కానీ ఇప్పుడు నా మనోభావాలకు గాయం కలిగించే కార్యక్రమం ఎప్పుడైతే తెరలేపబడుతుందో ఇండివిజువల్ ఎంటిటీస్ అయిపోయి, ఉదాహరణకి హరిరామ్ జోగయ్య గారు కానీ ముద్రగడ గారు కానీ వాళ్ళ ప్రయత్నంలో ఈయన ఎలా అయిపోతాడు మనతో పాటు, మనం కలిసి ప్రయాణం. అందుకే క్షేత్రస్థాయి నుంచి కేఎస్ఎస్ పెట్టుకున్నాడు ఆ పెద్ద ఆయన హరిరామ్ జోగయ్య గారు. అసలు నాకు తెలిసినంతవరకు అయితే జనసేన కన్నా స్ట్రెంథన్గా ఉంది కేఎస్ఎస్. బట్ ఈవెన్ ఆఫ్టర్ మన ప్రయత్నం మనం చేయడానికి మనం వెసులుబాట్లు ఇస్తున్నది కూడా సమన్వయపరచుకోలేకపోతే ఏం చేస్తాడు అతను?
లేకపోతే ఆ సామాజిక వర్గంలో పవన్ కళ్యాణ్ గారి గురించి పరితపించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఐఎమ్ నాట్ డెనయింగ్ ఇట్. అంటే కేఎస్ ప్రసాద్ గారు ఇప్పుడు ముద్రగడ గారు కావచ్చు, లేకపోతే హరిరామ జోగయ్య గారు కావచ్చు, వీళ్ళు మొదటి నుంచి కూడా అంటే ముఖ్యంగా జోగయ్య గారు లెటర్స్ చాలా సంచలనం సృష్టించాయి. పదే పదే ఎటువంటి నిర్ణయం తీసుకున్నా పవన్ కళ్యాణ్ గారు అందులో లోటుపాట్లు ఇవన్నీ కూడా ఆయన సూచిస్తూ ఈ సీట్ షేరింగ్ విషయంలో కూడా ఆయన లెటర్లో రాస్తున్న పరిస్థితి. ముద్రగడ గారు కూడా వైసీపీలోకి జాయిన్ అవ్వచ్చు, మిథున్ రెడ్డి ఆల్రెడీ సమాలోచనలు జరుపుతున్నారనేది వస్తుంది. వీళ్ళు వైసీపీలోకి వెళ్ళినప్పుడు ఆయన నైతికత ఏ విధంగా ఉంటుంది రేపు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించేటప్పుడు? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కాంటెంపరీ రైవలరీలో పవన్ కళ్యాణ్ గారికి ఛాలెంజ్ మొదటి నుంచి ఇస్తుంది ముద్రగడ గారు. ఇవాళ ఆ సామాజిక వర్గ ఓటు బ్యాంకులు ఎక్కడైతే స్థిరంగా ఉన్నాయో, దానికి పీఠాపురం కానీ ఇలాంటివి కొన్ని ఉంటాయి పాకెట్స్, వాటిల్లో ఎవరి వల్ల ఎవరికి అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈయన అనే వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి గారిని ఛాలెంజ్ చేసాడు ఫస్ట్ దూరంపూడి మీద. ఆ కన్సర్టివ్ టైమ్స్లో ముద్రగడ గారి రెస్పాన్స్ కూడా మనం విన్నాం. ఇవాళ మీకు ఒక చిన్న మాట చెప్తా సార్, మీరు ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, మీ అపారమైన అనుభవంలో మీరు నన్ను ఇంటర్వ్యూకి పిలిచారు. నేను వితౌట్ ప్రిపరేషన్ మీ దగ్గరికి వచ్చాను అనుకోండి, డొల్లతనం బయటపడదు. ఫస్ట్ మీ స్థాయికి నేను రాగలుగుతాను. ఇది అన్ ఆపర్చునిటీ. అంటే అవతలవాడి సామర్థ్యాన్ని ఏకతాటి మీద మనం బేరీజ్ వేసుకోగలిగినప్పుడు ఏం చేస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక యుద్ధానికి సమాయత్తం అవుతున్నప్పుడు నీ సామర్థ్యంకి తగ్గట్టుగా నువ్వు చేయగలవా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. అది పవన్ కళ్యాణ్ గారికి నీ సామర్థ్యానికి మనం అందరం తోడే. మనతో పాటు ఈరోజు రాజ్యాధికారం కోసం మనం కొన్ని సామాజిక వర్గాల్ని ఈ విధంగా కలుపుకుని వెళ్ళడానికి ఒక ప్రాతిపదికను నిర్దేశిస్తున్నారు. అంటే నేను అడుగుతుంది, నిన్న మొన్నటి దాకా పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు వాళ్ళ తప్పులు చూపించిన వాళ్ళు ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళడం వల్ల మోరల్గా ఎంతవరకు రైట్ అనేది నేను అడుగుతున్నాను. ఇప్పుడు నాకు తెలిసి హరిరామ జోగయ్య గారు కానీ ముద్రగడ గారు కానీ, ఇఫ్ మై ప్రిడిక్షన్ ఈజ్ నాట్ రాంగ్, దే విల్ నెవర్ గో టు వైఎస్ఆర్సీపీ. వాళ్ళ అబ్బాయిలు వెళ్ళారు. ఈవెన్ నేను హరిరామ జోగయ్య గారితో కూడా నాకు సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన రెగ్యులర్ ఇంటరాక్షన్ కూడా ఉంది నాకు. వాళ్ళ అబ్బాయి ఈ డజంట్ ఈవెన్ నో దట్ వాళ్ళ నాన్నగారికి చెప్పకుండానే వెళ్ళాడు. అసలు నేను డైరెక్ట్గా డెలిబరేషన్ ఇస్తున్నా. చాలా మందికి అసలు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాడు, చాలా మందికి తెలియదు కూడా. ఆయన ఎవరో కూడా తెలియదు చాలా మంది. ఆయన హరిరామ జోగయ్య గారు అబ్బాయి అని ఆయన అంతటా ఆయన పరిచయం చేసుకున్నదంతా నాకు చాలా ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ నాన్నగారి ఆస్పిరేషన్స్కి తగ్గట్టుగా ఆయన చిన్నపిల్లలు అనుకుంటున్నారా, 60 సంవత్సరాల పైన. ఆయన ఏమి యుక్త వయసులో ఉండి రాజకీయ అరంగేట్రం ఫస్ట్ టైం ఓటర్ కావు. ఆయనకి ఈ 60 సంవత్సరాల ప్రస్థానంలో ఆయనకంటూ ఒక ఎబిలిటీ లేదు కదా. ఇప్పుడు తండ్రి పరంగా హరిరామ జోగయ్య గారు జనసేన పార్టీ మనం ప్రతినిధిగా పోరాడదాం, గెలుపోవటంలో అతీతం అన్నదానికి ఈ రోజు దాకా కన్ఫైన్ అయి ఉన్నాడు ఆయన. మీరు ఇది గమనించండి. ఎప్పుడైతే ఈయన కాడే వదిలేసి ఇంకా డే బై డే అలా తగ్గిపోతున్న దగ్గర, అంటే నేను అడుగుతుంది, కాపు సామాజిక వర్గం ప్రతినిధిగా వీళ్ళంతా కలిసి జగన్ని గుర్తిస్తున్నారంటారా? ఆబ్వియస్గా. ఇప్పుడు మీకు ఒక డేటా ఉంది సార్, మీకు వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్. నేను చాలాసార్లు చెప్పాను, ఇంకొకసారి మీకు చెప్తా. ఒక సామాజిక వర్గ పరంగా మీరు అడిగిన దానికి కాపు సామాజిక వర్గమే తీసుకుందాం సార్. ఇప్పుడు మీరు గత ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలు అన్నప్పుడు, ఇప్పుడు పెద్దల హరిరామ జోగయ్య గారు కానీ ఓ ముద్రగడ గారు కానీ ఆలోచించే నేపథ్యం ఎలా ఉంటుందంటే, ఏ ప్రభుత్వం మన సామాజిక వర్గానికి పెద్దపీట వేసింది, ఎవరి వల్ల మనకి బెస్ట్ యూటిలైజేషన్ వచ్చింది, ఇదే కదా ఆలోచిస్తారు. మీకు ఒక డేటా చెప్తా సార్. జగన్ చేసిన నష్టం ఏముందన్న దానికన్నా పవన్ని ద్వేషాన్ని రెచ్చగొట్టారు వీళ్ళు. ఎలా అంటే, దీనికన్నా ముందు ఒక చిన్న ఇంట్రడక్షన్ చెప్పిన తర్వాత ఈ డేటా చెప్తాను నేను. ప్రధానికి ఉద్దానం తీసుకుందాం సార్. కిడ్నీ బాధితులకి పరిష్కారం కావాలని చెప్పాడు ఎవరు? పవన్ కళ్యాణ్. ఆనాటి పొత్తులో మన తెలుగుదేశం ఏం చేసింది? తాత్కాలిక ఉపశమనం 4 డయాలసిస్ సెంటర్స్ పెట్టి కామనుంది. ఇదే జగన్మోహన్ రెడ్డి ఇవాళ వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ పెట్టి ఎంత పెద్ద హాస్పిటల్ కట్టాడో తెలుసు కదా సార్. పర్ డే అన్ అగ్రిగేట్ ఒక్కొక్క సెషన్కి 500 మంది పైచిలుక డయాలసిస్లు చేయబడతారు రోజుకి. ఓ 2 hours సెషన్కి 500 చొప్పున బ్యాచ్ అనుకుంటే శాశ్వత పరిష్కారం పట్ల ఒక శాశ్వత హాస్పిటల్ కట్టాడు. ఇవన్నీ పక్కదారి పట్టిస్తూ కాపు సామాజిక వర్గం అంటే ఉదాహరణకి పవన్ కళ్యాణ్ అనే మిస్ఇంటర్ప్రిటేషన్స్లో ఎలా ఉన్నాడో పవన్ కళ్యాణ్ ప్రజలకి మనకన్నా ముందు ముద్రగడ గారు హరిరామ జోగయ్య గారు లెటర్స్ స్మెల్ చేయగలిగారు. చంద్రబాబు నాయుడు గారు ఆయనలో కాపులకి బాబు గారు చేసిన సాయం ఏంటంటే 1340 కోట్లు కాపునేస్తామండి. కింద ఇచ్చిన సాయం ఎంత అంటే 1340 కోట్లు 2229 కోట్లు. 52 నెలల్లో జగన్మోహన్ రెడ్డి 77 లక్షల మందికి కాపు బలిజ తెలగ ఒంటరి కులాల లబ్ధికి డీబీటీ ద్వారా 22,333 కోట్లు. అంతా డీబీటీనే కదా ఇది. నాన్ డీబీటీ 16,914 కోట్లు.
టోటల్ 39,247 కోట్లు కాపు సమాజ వర్గంకి లబ్ధి కుదిరింది సార్. పైపచ్చు అంబటి రాంబాబు, బొత్స, పేర్నాని, కన్నబాబు, ముత్తంశెట్టి, గుడివాడ అమర్ లాంటి వాళ్ళకి మంత్రులు కూడా అయ్యారు కదా. పైపై డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ పదవులు కూడా ఉన్నారు కదా. కాపులకి ఏమైనా అన్యాయం చేసిందంటే ముద్రగడ కుటుంబంలో స్త్రీలను అవమానించింది ఎవరు? ఆ ద్వేషాన్ని అంతటినీ తెలుగుదేశం పరంగా కాకుండా ఈవెన్ పవన్ కళ్యాణ్ గారికి కూడా అది ఇంజెక్ట్ చేశారు కదా. ఎందుకంటే ఆ టర్మ్లో ఆయన కనీసం సంఘీభావాలు ప్రకటించిన ఉదంతో లేవు. ఎట్లా చిరంజీవి గారు అయినా పెద్ద మనిషిగా ఆయన వెళ్ళలేదు. సో మీకు ఇవన్నీ ఏంటంటే హీఈస్ ఇన్ ద క్లస్టర్స్ ఆఫ్ తెలుగుదేశం అన్న దగ్గర వీళ్ళిద్దరికీ ముందు నుంచి ఫిగర్ తెలుసు. టు రోల్ అవుట్, టు ఫిగర్ అవుట్, వీళ్ళని మాయ చేయడానికి గత భాషలు ఆయన మాట్లాడినవి కొన్ని ప్రసంగాల్లో మనకింత తక్కువ ఇస్తే ఒప్పుకుంటామా, మనం ముఖ్యమంత్రి కాలేమా, ఇవన్నీ వీళ్ళని కేవలం మభ్య పెట్టడానికి అన్నది పవన్ కళ్యాణ్ ఇవాళ ఎస్టాబ్లిష్ చేసుకుని చూపించుకోగలిగాడు. నిజంగా పవర్ షేరింగ్ అన్నదానికి కూడా కన్సిడరేషన్ ఇచ్చింది హరిరామ్ జోగయ్య. మీరు గమనించారా? అట్లీస్ట్ లాస్ట్ 2 years లేకపోతే మొదటి 1 year లేకపోతే మధ్యలో సంవత్సరమో ఆ పవర్ షేరింగ్ అయినా నువ్వు ఇన్సిస్ట్ చేయన్న దగ్గర ముందే కాడో తెలిసి 24కి సమాప్తమైందరా. ఎంత కదన్నా పెద్ద మనుషులే కదా సామాజిక వర్గానికి. ప్రసాద్ గారు, మీరు చెబుతుంది ముద్రగడ గారు వైసీపీలో చేరకపోవచ్చు అనేది. చేరరు. ఒకవేళ చేరితే అంటే ఊహాజనితంగా మనం మాట్లాడుకుంటే వైసీపీ నుంచి ముద్రగడ గారు పిఠాపురం నుంచి బరిలో ఉంటే, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు అక్కడ అనౌన్స్ అయ్యి ఆయన మీద ఆ నియోజకవర్గం కావచ్చు లేకపోతే వేరే నియోజకవర్గం కావచ్చు పవన్ కళ్యాణ్ గారితో తలబడితే ఏ విధంగా ఉంటుంది పరిస్థితులు? అంటే రాష్ట్ర రాజకీయాల మీద ఇంత ప్రభావం ఉంటుందా, కేవలం ఆ నియోజకవర్గం మీదే ఉంటుందా? నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయి జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారు తీసుకోలేరు. అంటే గుడ్ నెంబర్ సామాజిక వర్గం వరకు మనం తీసుకుంటే ఏమో సార్. ఇప్పుడు కన్నబాబు గారు గెలిచారు, పేరునేని నాని గెలిచాడు, అండ్ ఒక బొత్స సత్యనారాయణ గెలిచాడు, ఈయన కూడా గెలుస్తాడు ఒకవేళ ఒక సామాజిక వర్గ ప్రతినిధిగా. బట్ సామాజిక వర్గ అధికారం పట్ల వీళ్ళ కన్న కళ్ళలో ఆ సామాజిక వర్గం కన్న కళ్ళు అయితే సాకారం కావు. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? రెండో పాయింట్, ఇవాళ మీకు ముద్రగడ గారు ప్రత్యక్ష రాజకీయాలకి చాలా వాళ్ళ బట్టి దూరం. ఈజ్ అన్ ఎక్స్పైరీ ప్రోడక్ట్ యాజ్ ఫర్ యాజ్ పాలిటిక్స్ కన్సర్న్. బట్ సామాజిక వర్గ పరంగా ఆయన దానికి అందరూ అలైన్ అయిపోయి లేరు. ఎందుకంటే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎంతోమంది డిఫర్ అయ్యి ఆయన మీద ఎలా ట్రోల్ చేశారు, ఎలా మాట్లాడారు తెలుసు. సో ఇవాళ సామాజిక వర్గం అంతటిని ఏకతాటి మీద నడిపిస్తున్నాడు ముద్రగడ గారు అన్నదానికి భ్రమలు చాలామంది వేడండి. ఈజ్ నాట్ ఏ డిసైడింగ్ ఫ్యాక్టర్. సమ్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ మాత్రం ఖచ్చితంగా కన్విన్స్ చేస్తారు ఆయనకంటూ. అలాగే హరిరామ్ జోగయ్య అంటే రిజల్ట్ గాజువాక భీమవరం రిజల్ట్ లాంటిది వస్తుందా మళ్ళీ ఈసారి కూడా? ఇద్దరు సార్ మీకు ఈ ఎలక్షన్ మీకు చాలా స్ట్రాటజికల్గా చెప్తున్నా సార్. డీమార్క్ ఎలక్షన్స్. ఎందుకంటే 23 స్థానాలు గెలవని జగన్మోహన్ రెడ్డి స్పెసిఫిక్గా అచ్చెన్నాయుడు, కుప్పం చంద్రబాబు నాయుడు గారు, మంగళగిరి లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ ఎక్కడ కంటెస్ట్ చేస్తే అక్కడ వీళ్ళని స్పెసిఫిక్గా డీమార్క్ చేస్తారు, ఇంక్లూడింగ్ నిమ్మల రామానాయుడు గారు. ఈ 5 పాకెట్స్ని వాళ్ళు అడ్రస్ చేసినట్టు యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. అంటే భీమవరం గాజువాకే మళ్ళీ అది నాకు తెలియదు సార్. ఆయన ఇంకా స్థిరం లేదు, ఎక్కడ నిలబడతారో కూడా తెలియదు. అంటే అటువంటి రిజల్టే వస్తుందంట. ఆఫ్టర్ ఆల్ తిప్పల నాగిరెడ్డితో ఓడిపోయినప్పుడు ఇతని సామర్థ్యం ఏంటో తెలియదు. చాలా చిన్న ప్రొఫైల్ అవుతుంది వెన్ ఇట్ కమ్స్ టు పాలిటిక్స్. శాసించే అంత స్థాయి కలిగిన వ్యక్తి కాదు అది. ఒక ప్రభంజనం అనండి, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాజ్, బట్ హీ హాజ్ వన్ ద బ్యాటిల్ అగైన్స్ట్ పవన్ కళ్యాణ్. ఆయనే ఈయన ఓడగొట్టాడంటే ఇంకో తగడం బగడం కానీ ఉండనేస్తే ఎలాగుంటుంది పరిస్థితి?